రేపటి రోజున మన అమరావతి పరిధిలో అమరావతి అమరావతి గ్రూపు, తర్వాత అమరావతి బహుజన పరిరక్షణ సమితి ఇద్దరు కూడా ర్యాలీస్ తీస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ర్యాలీస్ కూడా న్యాయస్థానం నుంచి దేవస్థానం, తర్వాత ఇంకొక గ్రూపు బహుజన పరిరక్షణ సమితి దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు ర్యాలీ తీస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రభుత్వం తరఫు నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధమైన పర్మిషన్స్ ఈ ర్యాలీకి ఇవ్వడం జరగలేదు. ఈ ర్యాలీకి అనుమతి లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్డీఎంఏ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అమల్లోనే ఉన్నాయి. దాని ప్రకారం మనం చూస్తే ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, మ్యారేజ్ అయినా కూడా 100 to 150 లిమిట్ చేస్తున్నారు. అదే కూడా డెత్ కూడా లిమిటెడ్ నెంబర్, మనకు 50 to less than 50 మనకు పరిమితి నియమించడం జరిగింది. ఇంకా మీ అందరికీ తెలుసు, సెకండ్ వేవ్ ఇంకా డిసపియేట్ కాలేదు. యాజ్ పర్ ఎన్డీఎంఏ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ CAB ఈజ్ టు బి ఫాలోడ్. సో అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ద ప్రివేలింగ్ ఎన్డీఎంఏ ప్రోటోకాల్ అండ్ ద ప్రివేలింగ్ కరోనా పరిస్థితుల వల్ల మేము 2 గ్రూప్స్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. తర్వాత ర్యాలీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడానికి లేదు. వాళ్ళకి కావాలనుకుంటే, వాళ్ళకి ఏ గ్రూప్స్ 2 గ్రూప్స్ కానీ వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటే వాళ్ళ శిబిరాల్లో చేసుకోండి. శిబిరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, శిబిరాల్లో చేసుకోవచ్చు, దానికి మేము ఆపము. బట్ రోడ్డుకు వచ్చి ఇక్కడి నుంచి అట్టుపోవడం, తర్వాత వాలంటీర్ రావడం, ఎంతమంది ఇన్ని గ్రామాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. సో అందరూ కూడా ఒకటేసారి రోడ్డుపైకి వచ్చి 2 గ్రూప్స్ కూడా వచ్చి ఉంటే మనకు మీ అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. రెండవది, మాకు ప్రత్యేకించి నిఘా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మాకు బయట నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రశాంతమైన ఇక్కడున్న ఈ పరిసరాలని చెడగొట్టే విధంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని రెచ్చగొట్టే తంతులు కూడా జరుగుతున్నాయని చెప్పి మాకు సమాచారం అందింది. కనుక దయచేసి ఇటువంటి మాటలు నమ్మొద్దండి. మీరు ఏవైతే చేసుకుంటున్నారో ఇప్పుడు దాకా, దానికి మీకు మీరు టెంట్స్ వేసుకున్నారు, చేసుకుంటున్నారు. బహుజన పరిరక్షణ సమితి వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో ఈ ర్యాలీస్కు పర్మిషన్ లేని టైంలో బయటికి తీసి అనవసరంగా ఏ ప్రశాంతతని దాన్ని విఘ్నం కలిగేటట్లుగా చర్యలు తీసుకోవడం తప్పు. దాన్ని ఏ విధంగా మేము సహకరించాము, ఒప్పుకోము, పర్మిషన్ కూడా లేదు. సో దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఇఫ్ దే డీవియేట్, అండ్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా, యాజ్ పర్ ప్రివేలింగ్ ఎన్డీఎంఏ అండ్ కరోనా ఎన్డీఎంఏ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మేము కేసులు కట్టాల్సి వస్తుంది డీవియేట్ అవుతే. సో వీ రిక్వెస్ట్ యూ నాట్ టు టేక్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాలీస్ అండ్ వీ డోంట్ గివ్ ఎనీ పర్మిషన్ ఫర్ దాట్. దట్స్ ఫ్రమ్ సైడ్. మా ఎస్పీ గారు ఇద్దరు కూడా ఉన్నారు, మన రూరల్ ఎస్పీ గారు కూడా. ఎందుకంటే రూరల్ ఎస్పీ గారు న్యాయస్థానం రూరల్ ఎస్పీ గారి పరిధిలో వస్తుంది, దేవస్థానం అక్కడ మన అర్బన్ ఎస్పీ గారి పరిధిలో వస్తుంది. వాళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దే టు వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ త్రూ మీడియా దట్ దీస్ కైండ్ ఆఫ్ ర్యాలీస్ ఆర్ నాట్ అలౌడ్. డిఐ సార్ చాలా చక్కగా క్లియర్గా టర్మ్స్లో మీరందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. రేపు సండే నాటి ఎటువంటి ర్యాలీలు కానీ, బైక్ ర్యాలీలు కానీ, ఎనీ అదర్ కాంగ్రిగేషన్స్ కానీ గుంటూరు రూరల్ పోలీస్ తరపు నుంచి అనుమతి లేవు. వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ర్యాలీ. మరొకసారి మీ మీడియా ఫ్రెండ్స్కి నేను క్లియర్ చేస్తున్నాను. రేపు జాక్ వైపు నుంచి న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ప్రోగ్రాంకి అనుమతి అడగడం జరిగింది. మీరందరికీ తెలుసు, కరోనా వ్యాధి ఏది ఉంది, ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ ఇంకా ఫినిష్ కాలేదు, ఇంకా 3వ అలవ్ కూడా వస్తుందని మాకు క్లియర్గా అన్నీ తెలుసుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్లియర్గా డిఐజీ గారు చెప్పారు, అది కూడా అమల్లో ఉంది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ది ర్యాలీ. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండోది, న్యాయస్థానం అంటే అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్.
జ్యుడిషియరీ అన్నది చాలా ఒక సాక్రోసాంక్ట్ ప్లేస్ అన్నమాట. ఆ ఒక ప్లేస్న ఎప్పుడు కూడా ర్యాలీలు కానీ కాంగ్రిగేషన్లు కానీ గుంపుగూడెం కానీ ఎప్పుడు వాడకూడదు. దిస్ ఇస్ అగేన్స్ట్ దిస్ వన్. సెక్షన్ 30 ఆఫ్ ది పోలీస్ యాక్ట్ కూడా అక్కడ లోకల్ తుళ్ళూరు తర్వాత పరిసర ప్రాంతాల్లో అమల్లో ఉంది. సో ఇట్ షుడ్ నాట్ టు బి యూజ్డ్. మూడోది, బహుజన పరిరక్షణ కమిటీ వాళ్ళు కూడా కొన్ని సోషల్ మీడియాలో, మీ లోకల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వారు కూడా దేవస్థానం నుంచి న్యాయస్థానం వస్తాన్ని ఒక కౌంటర్ ర్యాలీన ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కూడా వీఆర్ డినైడ్ ఎనీ సార్ట్ ఆఫ్ పర్మిషన్. దానికి కూడా పర్మిషన్ ఉండవు. మీరందరికీ తెలుసు, తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతకి మనకు ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నామని మీరందరికీ తెలుసు. వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్పుట్. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఎదురు ఇరు వర్గాలు ముఖాముఖిలా అయితే తప్పకుండా దానికి శాంతి భద్రతలకి భంగం కలిగిస్తారు. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ క్లియర్లీ స్టేట్స్ దట్ దే విల్ బి సమ్ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ట్రబుల్. ఈ లోకల్ ఏరియాలో సిన్స్ వీఆర్ గివెన్ హై ప్రయారిటీ టు లా అండ్ ఆర్డర్, వీ విల్ నాట్ బి అలౌవింగ్ ఫర్ బోత్ ద పార్టీస్. అంటే జాక్ వాళ్ళకు అదేవిధంగా బహుజన పరిరక్షణ కమిటీ వాళ్ళకి ఇద్దరుకు వీఆర్ డినయింగ్ పర్మిషన్. దయచేసి ఈ పాయింట్ క్లియర్గా అందరికీ చేయాలి. మీరందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో రైట్ టు డిసెంట్ అంటే పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్కి ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. దాని భాగంగా వీఆర్ టెల్లింగ్ వార్ విలేజెస్లో కానీ ప్రజెంట్ నడుస్తున్నటువంటి శిబిరాల్లో కానీ ప్రశాంతమైన వాతావరణాల్లో కీపింగ్ ది కోవిడ్ రెగ్యులేషన్స్ 100 to 150 మధ్యలో చేసుకుంటే మనకి ఎటువంటి అభ్యంతరం ఉండవు. అగైన్ లెట్ మీ క్లారిఫై దిస్ ఆల్సో. బట్ టేకింగ్ అవుట్ ర్యాలీస్ కావాలని శాంతి భద్రతకి ఇబ్బంది కలిగించాలి, భగ్నం కలిగించాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు పెట్టడము అస్సలుగా మనం ఒప్పుకోము. లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. అట్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సింది చర్యలు ఏమేమి ఉన్నాయో అది అన్నీ కూడా తీసుకున్నాము. బందోబస్తులు వేసుకున్నాము, ప్రతిష్టమైన ఒక బందోబస్తును వేసుకున్నాము. వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి హూ విల్ క్రియేట్ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఎవరైనా కావుండొచ్చు అది. వీ విల్ నాట్ స్పేర్ బోత్ ద పార్టీస్. వీ విల్ గో యాజ్ పర్ లా. చట్ట ప్రకారం చట్టమైన ఏదైనా మనము తీసుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పనులు చేస్తే వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా. డిఐజీ సార్, ఎస్పీ గుంటూరు సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. రేపున్న న్యాయస్థానం టు దేవస్థానం కానీ దేవస్థానం టు న్యాయస్థానం ఈ రెండుకి అనుమతి లేదు. మన గుంటూరు అర్బన్ యూనిట్ తరఫు నుంచి కూడా అనుమతి లేదు. ఆల్రెడీ మన కోవిడ్ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. సో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ రెండు పార్టీస్కి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎనీ వైలేషన్ ఆఫ్ ది రూల్స్ బికాస్ దెర్ ఇస్ నో పర్మిషన్ చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ బయట నుంచి ఎవరైనా వచ్చారు, ఆల్రెడీ సార్ కూడా చెప్పారు. సో బయట నుంచి వచ్చి ఎవరైనా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. సో ఆల్రెడీ విల్ మేక్ ఇట్ క్లియర్ ఫ్రమ్ గుంటూరు అర్బన్ తరఫు నుంచి రెండు ప్రోగ్రామ్ న్యాయస్థానం టు దేవస్థానం కానీ దేవస్థానం టు న్యాయస్థానం రెండు దీనికి పర్మిషన్ లేదు. ఎవరైనా ఏదైనా ఎనీబడి ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ విల్ బీ డెల్ట్ విత్ స్ట్రిక్ట్లీ.